దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, రండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని తాలూకు ఆత్మ దావీదు మీద బలంగా వచ్చింది. సౌలుల మీద నుంచి దేవుని ఆత్మ వెడలిపోయింది. వెడలిపోయిన తర్వాత ఒక దురాత్మ ఒకటి వచ్చి ఆయన్ని వెంబడిస్తుంది. దురాత్మ వచ్చి దేవుని అదే యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి ఆయన వెరపిస్తూ ఉంటే ఆ సౌలు సేవకులు అంటున్నారు, అయ్యా ఒక దురాత్మ వచ్చింది, ఇది మిమ్మల్ని వెరపిస్తూ ఉంది, మిమ్మల్ని భ్రమపరుస్తూ ఉంది, మిమ్మల్ని వికారం చేస్తూ ఉంది, మిమ్మల్ని నానా హింస పెడుతూ ఉంది. ఒక చూడండి, దెయ్యం పట్టినటువంటి మనిషి ఎలా ఉంటాడో, దెయ్యం పట్టినటువంటి ప్రజలు ఎలా ఉంటాడో, ఆ వ్యక్తి అయినా అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళు వికారంగా చెందిపోతూ ఉంటారు. అలా చెందిపోతున్న సమయంలో అయితే సౌలు సేవకులు అంటున్నారు, ఒక సితారా తెచ్చుకొని చమత్కారంగా వాయించగల ఒకరిని విచారించుటకే మాకు సెలవిమ్ము, అతడు సితారా పట్టుకొని వాయిస్తే నువ్వు బాగుపడతావు అన్నారు. అయితే మీరు తీసుకొని రండి అన్నప్పుడు ఆ బెత్లెహేమీయుడైన యెషయా కుమారుల్లో ఒకరిని చూసితే అతను చాలా చమత్కారంగా వాయించగలడయ్యా. ఆ సితారాను చక్కటి పాటలు పాడుతున్నాడు. బహుశూరుడును, యుద్ధశాలియు, మాట నేర్పరియు, రూపసేయున్నాడు. చూడండి ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయో సౌలులో, దావీదులో. సౌలు సేవకులు దావీదుతో అంటున్నారు, అతను చమత్కారంగా వాయిస్తున్నాడే, అతను బహుశూరుడును, యుద్ధశాలియు, మాట నేర్పరి, మంచి రూపసి గలవాడై ఉన్నాడు. అయితే యెహోవా వానికి తోడుగా ఉన్నాడు. చూడండి, ఒకటి చమత్కారంగా వాయించగలడు, బహుశూరుడు, యుద్ధశాలియు, నేర్పరి, మాట నేర్పరి, రూపసి, వెన్నిటితో తోడుగా దేవుడు వానికి తోడుగా ఉన్నాడు అనేసరికి అర్జెంటుగా తీసుకొని రండి. ఎవరి కుమారుడు అంటే పలానా యెషయా గారి కుమారుడు అంటే, యెషయా గారు వెంటనే తన గార్ధవం మీద రొట్టెలను ద్రాక్షరసం తిత్తిని ఒక మేకపిల్లను వేయించి తన కుమారుడిని దావీదు చేత సౌలు ఎదుగు పంపిన కానుక పట్టుకొని వెళ్ళి రాజుకి సమర్పించుకుంటున్నాడు. అయితే ఆయన వచ్చినప్పుడు ఆయన చాలా చమత్కారంగా వాయించినప్పుడు సౌలుకి బహు ఇష్టము పుట్టెను. ఆయన దావీదు నిలబడగానే సౌలుకి ఇష్టం అనిపించాడంట ఆ కుర్రాడు. వెంటనే ఎప్పుడు వచ్చి సౌలు దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా కూడా దావీదు సితారా చేత పట్టుకొని, యెహోవా నీ నామము ఎంతో బలమైనది, అది ఎంతో బలమైనది, అది ఎంతో ఘనమైనది, యెహోవా నీ నామము ఎంతో బలమైనది, అది ఎంతో ఘనమైనది అనుకుంటులాగా ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ ఉంటే ఆ యొక్క దురాత్మ ఆయన నుంచి వెడలిపోతూ ఉండేది. అందుచేతనే దేవుని పాటలు పాడుతుండగా నీకు స్వస్థత కలుగును. దేవుని స్వరము నీకు వినబడగా నీకు ఆ యొక్క మంచం మీద నుంచి లెగిసిపోతావు, దయ్యాల నుంచి విడుదల పొందుతావు, కష్టాల ఊబిలో నుంచి నీకు విడుదల కలుగును. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకు ఎవరికైనా ఎప్పుడైనా ఇలాంటి దురాత్మను పట్టినప్పుడు మీరు దేవుని స్తుతిస్తూ చక్కటి పాటలు పాడండి. అక్కడ ప్రాంతంలో నుంచి కాలిపోయి వెడలిపోతూ ఉంటాయి. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.